Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పాలన ఇంతగా దిగజారిపోవడానికి కారణం ఇదేనా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మరోసారి తమదే గెలుపు అన్న ధీమాగా ఉంటారు. 1999 నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి అదే పరిస్థితి. ఆయన అధికారంలో లేకముందు ఆయన గ్రౌండ్ లెవెల్లో రియాలిటీని సులువుగా తెలుసుకుంటారు. కానీ ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి క్షేత్రస్థాయిలో జనం నాడిని గుర్తించలేకపోతున్నారు. ఎక్కువగా అధికారులపైనే ఆధారపడి ఉంటారు. అదే ఆయన వరుస గెలుపులు దక్కకపోవడానికి ప్రధాన కారణమని చెబుతారు. పాలనా వ్యవహారాలలో అధికారుల జోక్యం తప్పదు. వారి సలహాలు సూచనలు తీసుకోవాల్సిందే. కానీ అధికారులు తప్పుదోవ పట్టించే విషయం ఓటమి తర్వాత కానీ చంద్రబాబుకు తెలియదు. ఈసారి కూడా చంద్రబాబు నాయుడు అదే పరిస్థితులలో ఉన్నారు. ఒకవైపు చంద్రబాబు అధికారుల నివేదికలపై ఆధారపడుతూనే తన చెంత మోదీ, పవన్ కళ్యాణ్ ఉన్నారన్న ధీమా ఆయనలో ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే చంద్రబాబుకు వాస్తవ పరిస్థితిని తెలియనివ్వకుండా కొందరు అడ్డుపడుతున్నారన్న విషయాన్ని పార్టీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి తోడు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తన పర్యటనల్లో టీడీపీ వ్యూహకర్తలు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఆయన నడుచుకుంటున్నారని ఎక్కువగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ వీడియోలను వైరల్ చేస్తూ ప్రత్యర్థి పార్టీలు ట్రోల్ చేయడానికి కారణాలు అవుతున్నాయి. నిజానికి చంద్రబాబు 1995, 1999లో రాష్ట్రానికి సీఈఓగా వ్యవహరించారు. కానీ చంద్రబాబు ఇప్పుడు ఆ పరిస్థితుల్లో లేరన్నది పార్టీ సీనియర్ నేతలే అంగీకరిస్తున్నారు. మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు అన్నట్లుగా చంద్రబాబు చుట్టూ పార్లే, బ్రిటానియా బ్యాచ్ చేరిందని, వారిచ్చిన సూచనలు సలహాలే ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నాయనడంలో కొంత వాస్తవం లేకపోలేదని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ సాంకేతికత లేనప్పుడు స్పష్టమైన నివేదికలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆధునిక సాంకేతికత పెరిగిన తరువాత పార్టీ కేంద్ర కార్యాలయం ఇచ్చే నివేదికలు కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు గత పాలనలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్లో ఉండేది. కానీ నేడు అది కూడా గతి తప్పింది. చంద్రబాబు పర్యవేక్షణ లేకపోవడం, అధికారుల మీద ఆధారపడడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని, మారకపోతే వచ్చే ఎన్నికలలో ఇబ్బందులు తప్పవన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.